మీ ఓన్ ఇండస్ట్రీస్ పెట్టలేదు అని అంటారు. ఈ ప్రాంతంలో చెప్తా ఆన్సర్ అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తాయి కదా, మీ ఓన్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎందుకు పెట్టకుండా వేరే కడ ఎందుకు పెట్టారు అనేది నేను అంటున్నాను. అదే విశాఖ ఇండస్ట్రీ పెద్దపల్లి ఎందుకు పెట్టలేదు అంటే పెద్దపల్లి ఏ సెగ్మెంట్లోనే పెట్టలేదు అనేది ఆయన ఆరోపణ సార్. అంటే వేరే కడ మీరు ఓకే జైపూర్ చేశారు, కాకగారు చేశారు, అంతా ఓకే, కానీ మీకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి ఇండస్ట్రీస్ పెద్దపల్లికి ఎందుకు పెట్టలేదు అనేది ఆయన ఆరోపణ. దాని మీద చెప్పండి సార్. ఆన్సర్ చేయాలా? చెప్పండి. టైం ఇస్తావా? అదే సార్. నువ్వే సేమ్ క్వశ్చన్ 3 times అడిగినావు ఇప్పుడు. ఇదే సింపుల్ క్వశ్చన్. ఈ ప్రాంత పెద్దపల్లి ప్రాంతంలో ఇక్కడ మెయిన్ న్యాచురల్ రిసోర్స్ ఏముంది? బొగ్గు ఉన్నది. బొగ్గు బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. బొగ్గు బేస్డ్ ఇండస్ట్రీస్ దేంట్లో వస్తుంది? సెంట్రల్ యాక్ట్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే కోల్ ఫ్యాక్టరీస్ పెట్టొచ్చు. ఈవెన్ ఇప్పుడే ప్రైవేటైజేషన్ కానీ ఇంతకుముందు లేకుండే. ఓన్లీ త్రూ లైసెన్సింగ్ అండ్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి లైసెన్స్ వచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ గనులు ఓపెన్ చేయొచ్చు. ప్రైవేట్ సెక్టర్లో ఎప్పుడు లేదు. అండ్ వీఆర్ నాట్ ఇన్ దట్ బిజినెస్. అదిగాక నేను ఇండస్ట్రీ రంగంలో వచ్చే పాలిటిక్స్లో వచ్చే ముందు నాకు లైసెన్స్ ఏదైతే వచ్చిందో నా సంస్థకు బ్యాక్వర్డ్ ఏరియా పట్టంచెరు, అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు ఈ దేశానికి, ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ పెడితేనే లైసెన్స్ వస్తుందని చెప్పి నాకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారంగానే నా చేతితో లేదు, కేంద్ర ప్రభుత్వము లైసెన్సింగ్ ఏదైతే చేస్తుందో దాని ప్రకారంగా నాకు ఫస్ట్ భువనగిరి ఇచ్చిండ్రు, తర్వాత పట్టంచెరుకు వాళ్ళు షిఫ్ట్ చేసినారు ప్రధానమంత్రి కాన్స్టిట్యున్సీ అని చెప్పి. లేకుంటే నాకు లైసెన్స్ వచ్చేది కాదు. నా చేతితో లేదు ఎక్కడ పెట్టాలి ఇండస్ట్రీ, ఆ సమయంలో లేదు. ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఆ ఫ్యాక్టరీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము మెటీరియల్ సప్లై చేసినాము. ఈ సాచురేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ పెట్టమను, పెద్దపల్లిలో పెట్టి ఫ్యాక్టరీ పెడతామనుకో, 2 ఫ్యాక్టరీలు మూతపోతాయి. ఈరోజు నేను 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నానంటే ప్రత్యేకంగా పెద్దపల్లి నుంచి మా మీడియా హౌస్ V6 వెలుగు మీడియా హౌస్ అండ్ మా సంస్థల ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పించిన పెద్దపల్లి నుంచి. సో ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ జాబ్స్. ఆల్రెడీ నేను జాబ్స్ క్రియేషన్ చేస్తున్నా. మాటికి అందరూ ఎలిగేషన్ చేస్తారు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు, ఎక్కడో సంస్థ పెట్టినారు. ఇప్పుడు మేము వెస్ట్ బెంగాల్లో సంస్థ పెట్టినాం. ఎందుకు పెట్టినాం అక్కడ సంస్థ? అక్కడ రా మెటీరియల్ అవైలబుల్ ఉంది, అక్కడ మార్కెట్ అవైలబుల్ ఉంది. సంస్థ పెట్టి రేపు మూత పడిపోతే చాలా ఫ్యాక్టరీలు రాయబరేలీలో పెట్టినారు, మూత పడిపోయినాయి. ఎందుకు? ఇట్ వాజ్ అ పొలిటికల్ ప్రాజెక్ట్. అదే చెప్తున్నా కదా బాబు, దాని ప్రకారంగానే అది గవర్నమెంట్ చేసే బాధ్యత. అది గవర్నమెంటే ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. అది ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అడగాలి. ఇప్పుడు ఇంకోటి సార్, కుమరేశ్వర్ గారు ఏమంటారంటే, ఇప్పుడు వంశీ గారిని ఏమంటారు, వీకెండ్ పాలిటిషియన్ అయినా అంటే ఆయన సాటర్డే సండే తప్ప, ఒకవేళ వీలైతే సండే తప్ప ఆయన మళ్ళీ ఒకసారి గెలిస్తే పెద్దపల్లికి అసలు రాడు అంటారు. ఒకవేళ మీరు అష్యూరెన్స్ ఏమిస్తారు? సపోజ్ వంశీ గెలిచారనుకోండి, పెద్దపల్లిలో ఏదైనా ఏర్పాటు చేస్తారా, ఆఫీస్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఇక్కడే పరిమితం అవుతారా? ఆయన బిజినెస్ పరంగా బిజినెస్ వైపు వెళ్తాడా, లేకపోతే పొలిటీషియన్గానే ఫుల్ టైం ఉంటాడా అనేది ఆయన ఆరోపణ. స్థానికేతరుడు ప్లస్ ఆయన బిజినెస్ మ్యాన్ కదా, పెద్దపల్లికి ఏ రకంగా పాలిటిషియన్ ఉంటాడు అనేది ఆయన ఆరోపణ సార్. దాన్ని ఏం చేస్తారు? నేను ఓడిపోయినప్పటికీ కూడా నేను పెద్దపల్లి ప్రాంతంలో కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ వీక్ 2 to 3 days ఇక్కడ ప్రజలతో తిరిగి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి కనుక్కునేవాడిని. ఎప్పుడు కూడా వేరే క్యాండిడేట్స్ లెక్క ఓడిపోయిన తర్వాత గాయబ్ కాలేదు. ఈశ్వర్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. ఎన్నిసార్లు వచ్చిండు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రామగుండం, ఆయన రామగుండంలోనే అక్కడ పోయి మీరు రామగుండంలో అడగండి. అందరు కూడా ఏమంటున్నారు, సార్ రామగుండంకి చెందిన ఈశ్వర్ ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలతో కలవదు, ఖాళీ ఆయన గుడి ఏదైతే కట్టించిండో వచ్చి గుడి పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడని. యాక్చువల్లీ మీరు అందరు కూడా ఇంత సీనియర్ జర్నలిస్టు, పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడన్నా స్థానికంగా ఉంటుందా? 1 minute అరే నేను ఆన్సర్ చేయని, నాకు కూడా ఛాన్స్ పెద్దపల్లిలో ఎవరైనా ఉంటే మంచిర్యాల స్థానికుడు కాదు కదా. సో పార్లమెంట్లో ఎక్కడున్నా కానీ సమస్యలు ఏదైతే పార్లమెంట్ సభ్యులు చేయాలనో ఆ సమస్యలు చేస్తున్నారా లేదా? కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడిండు,
జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిండు, నేను ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్ చేయించిన. ఎంతమంది చేసినారు ఇక్కడ కాంట్రిబ్యూషన్ అట్లా, అది మీరు గమనించాలి. నేను ప్రెస్ వాళ్ళకి ఇదే కోరుతున్నాను, ఓపెన్ మైండ్గా కొద్దిగా ఆలోచించి కరెక్ట్గా ఏముందో మీరే నిర్ణయం వచ్చి మీరే నిర్ణయించుకోండి. నిజంగా ఏమన్నా చేస్తాను. ఇప్పుడే మా సోదరుడు ఇక్కడ ఎందుకు పెట్టలేదు ఫ్యాక్టరీ, 1 minute ఫ్యాక్టరీలు పెట్టేది ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో అది ఆ సంస్థ అక్కడ నడుస్తుందా లేదా, ఉద్యోగాలు ఉంటాయా లేవా, రేపు సంస్థ నడిపించాలి, ట్యాక్స్ కట్టాలి, జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వకుంటే రేపు ఫ్యాక్టరీ పెట్టి నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చిన, రాయబరేలీలో పోయి చూస్తే అక్కడ 20 ఫ్యాక్టరీలన్నీ మూతపడున్నాయి. మా ఒక్కడే ఫ్యాక్టరీ నడుస్తుంది అక్కడ. వెస్ట్ బెంగాల్లో సిపిఎం డామినేటెడ్ ఏరియా, అక్కడ కూడా మా ఒక్క ఫ్యాక్టరీ నడుస్తుంది. ఎందుకంటే కరెక్ట్ లొకేషన్లో కరెక్ట్గా పెట్టినప్పుడే సంస్థ నడుస్తుంది. సంస్థ ఉట్టినే భూచక్రం లెక్క పెట్టలేము ఫ్యాక్టరీ. రేపు ఇప్పుడు మీరు చూసినారు ఇక్కడ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ ఉండే, ఇక్కడ బగాసే బేస్డ్ ఉండేనా లేదా, ఏమైంది దానికి, మూతపడిపోయింది. సో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు నడిపించాలి, జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వానికి పన్ను కట్టాలి, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్. దాంట్లో మేము ఆల్రెడీ ఇక్కడ సంస్థ పెట్టినా లేకున్నా 500 ఉద్యోగాలు క్రియేట్ చేసినామయ్యా. దానికన్నా ఇంకా ఇంకేం సమాధానం ఇవ్వాలి. ఎప్పుడు స్థానికులు అంటున్నారు. ఇప్పుడు నాకు 2 ఇళ్ళు ఉన్నాయా, ఒకటి రామగుండంలో, ఒకటి మంచిర్యాల. మై ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడనే ఉంది. నాకు కావాలంటే రేపు పెద్దపల్లిలో కూడా ఒకటి తీసుకొని మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో విషయం బ్రదర్, టికెట్ కోసం అందరూ ఆస్పిరేషన్స్ ఉండే, అందరు కొట్టాడినో ఎంఆర్పిఎస్ కావాలను అన్ని. ఇప్పుడు అయిపోయింది, ఆ సిచ్యువేషన్ అయిపోయింది. అందరు కూడా ఎంఆర్పిఎస్ సోదరులు అందరూ కూడా ఓపెన్గా వచ్చి గడ్డం వంశీని మేము కాగా కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు ఏం సేవలు చేసినారు, మాకేం సేవలు చేసినారని చెప్పి వాళ్ళందరూ గమనించి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థినే ఓటు వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు ఎంఆర్పిఎస్ వాళ్ళు అన్ని చోట్ల కూడా నేత కాని వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేసి గెలిపిస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. సో మీరు ఏదైతే ప్రశ్నలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీల సామాజిక వర్గీకరణ పైన వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎవరికి కాకా కుటుంబం నుంచి మొదలు పెడితే వంశీ వరకు దాని మీద అసలు ఎక్కడ కూడా ప్రకటన చేయట్లేదు. అంటే అంటే ఈ వాళ్ళకి సంబంధించి మాదిగా సంబంధించిన ఆ బేరీజ్ ఉంది. అంటే ఎస్సీల వర్గీకరణ పైన వాళ్ళకి అసలు దాని కాన్సెప్ట్ తెలియదు అన్నట్టు చెప్తున్నారు. ఆన్సర్ చేస్తున్నాను. మీకు తెలుసు కాకా వెంకటస్వామి గారు, ఈ సమస్య వారు ఉన్నప్పటి నుంచే ఈ సమస్య ఉంది. కాకా వెంకటస్వామి గారు కూడా ప్రత్యేకంగా ఆ రోజులలో షెడ్యూల్ కాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ ఉంటే ఇద్దరికి కూడా సామాజికంగా చేయాలి అని చెప్పి వారు యునైటెడ్ ఫ్రంట్ పెట్టడం, దాని ద్వారా అన్ని కులాలకు న్యాయం చేయడం జరిగింది కాకా వెంకటస్వామి గారు. మేము కూడా అదే బాటలో ఉన్నాము, అదే బాటలో నడుస్తున్నాం. ఎక్కడ కూడా దేనికి వ్యతిరేకించలేదు. ఏదైతే అంటున్నారో సర్వే ప్రకారంగా ఎట్లుంటుందో గవర్నమెంట్ నిర్ణయించుకుంటుందో దాని ప్రకారంగా నడుస్తుంది. మాది ఎప్పుడు కూడా ఒకటే ఒక అంశం. మా అంశం ఏంటంటే ఎస్సీస్ అందరూ మాదిగా నేత కానీ అందరూ కూడా కలిసి ఉన్నప్పుడే ఆ సమాజానికి న్యాయం చేయొచ్చు. ఈ వ్యతిరేకంగా అయినప్పుడు కొట్లాటలలో అసలు ఎఫెక్ట్ అవుతుంది ఎస్సీస్కి. నేను ఇదే కొడుతున్నాను, ఎవరి హక్కులు ఇప్పుడు నిజంగా ఆ టైంలో తెలంగాణ వచ్చే ముందు డెఫినెట్లీ ఆ సమయంలో ఆంధ్రాలో ఎక్కువ మాలాలు వాళ్ళు పోస్ట్ తీసుకున్న విషయం కరెక్టే అది. కానీ అప్పుడు ఆ రోజులలో బ్రిటిష్ రాజ్యంలో ఆంధ్రాలో ఎడ్యుకేషన్ మంచిగా ఉండేది, అందు గురించి వాళ్ళకి ఎక్కువ పోస్టులు వచ్చినాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మాదిగ సమాజానికి చాలా అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్ ఉంది, మంచి పోస్టులలో ఉన్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ పోస్ట్ ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం యాజ్ ఫర్ యాజ్ ఈ ఏదైతే కుల వివక్ష. మందకృష్ణ మాదిగ పాపం ఆయనకు ఒక పొలిటికల్ ఎజెండా ఉంది, పొలిటిక్స్ మాట్లాడతాడు. మీరు చూస్తున్నారు ఆయన ఏదైతే వ్యవహరిస్తున్నాడో ఒక్కోసారి ఒక్కొక్కటి ఉంటుంది, అది ఈజ్ ఏ పాలిటిక్స్.
ఆయన పాలిటిక్స్ ఆడుతున్నాడు. సో ఐ హ్యావ్ నథింగ్ టు కమెంట్ ఆన్ దట్.